హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరత్చంద్ర భూమితో, అమ్మ భూమి, నీకు నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, అప్పుడే నిన్ను గగన్ గాడు డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు అని చెప్పేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట భూమికి. ఇంకా అలా పాపం భూమి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నాన్న, లేదు, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇంకా ఓపెన్గా చెప్తుంది భూమి. అదంతా వింటున్న చెర్రీ భూమి తన్నే ప్రేమిస్తుందేమోనని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే అమ్మా, నీకు నచ్చినప్పుడే చెప్పు, కానీ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాను. నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. నీ పెళ్ళి నువ్వు కోరుకున్నప్పుడు అంగరంగ వైభవంగా జరిపించే బాధ్యత నాది అని చెప్పి చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. భూమి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. భూమి దగ్గరికి చెర్రీ సంతోషంగా వస్తాడు. మువ్వా, నువ్వు నువ్వు ఒకరి ప్రేమిస్తున్నావా? మువ్వా, నీకు నిజం చెప్పే అవకాశం ఉన్నా ఎందుకు మావయ్యతో నిజం చెప్పలేదు అని అడుగుతాడు పాపం గగన్ చాలా హ్యాపీగా. నిజం చెప్తే ఏమవుతుంది చెర్రీ గారు, మళ్ళీ గొడవలు అవుతాయి. అలా గొడవలు అవ్వడం నాకు ఇష్టం లేదు చెర్రీ గారు. అంతా ప్రశాంతంగా అందరూ కలిసిపోయాక అందరి కుటుంబాల సమక్షంలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకాని నేను ఇప్పుడు హడావిడిగా ఎవరికి ఇష్టం లేకుండా ఒకరికి నచ్చి ఇంకొకరికి నచ్చకుండా నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు చెర్రీ గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఓ, అంటే మువ్వ ఎలా ఆలోచిస్తుందంటే, ఇప్పుడు గగనన్నయ్య బాధలో ఉన్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటే గగనన్నయ్య ఎంతైనా భూమిని ప్రేమించాడు కాబట్టి భూమి ఫీల్ అవుతుంది, గగనన్నయ్య ఫీల్ అవుతాడు కాబట్టి గగనన్నయ్యకి కాస్త జ్ఞాపకాలు మర్చిపోయిన తర్వాత భూమి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అంతే అని ఇంకా అలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెంటనే చెర్రీ ఇది ఇలా ఉండగా అపూర్వ ఇదంతా గమనిస్తూ ఉంటుంది. దీనికి గగన్ అంటే ఇష్టం, కానీ ఆ విషయాన్ని బావతో ఎప్పటికీ చెప్పదు. గగన్ గాడికి ఇదంటే ఇష్టం, ఆ విషయం చెప్పినా వాడింక నోరు విప్పడు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ చెర్రీగాడే ఎందుకు ఈ భూమి చుట్టూ ఇన్నిసార్లు తిరుగుతున్నాడు అని అంటుంది అపూర్వ. ఎందుకంటే దేనికైనా ఒక కారణం ఉంటుంది కదమ్మాయి, ఏమో మనకి ఉపయోగపడే పని ఇదిగో ఈ చెర్రీగడి వల్ల ఏమైనా అవుతుందేమో, ఎవరికి తెలుసు, వెళ్ళి కనుక్కొని ఒక రాయేస్తే మంచిది కదమ్మాయి అని అంటుంది గోరింటాక్ పిన్ని. నిజమే పిన్ని, నువ్వు చెప్పింది నిజమే, ఒకసారి వెళ్ళి రాయేస్తాను, వీడైనా నాకు ఎలా ఉపయోగపడతాడనేది చూస్తాను అని ఇంకా అపూర్వ చెర్రీ దగ్గరికి వస్తుంది. చెర్రీ, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది. అత్తయ్య, అలాంటిదేమీ లేదత్తయ్య అని అంటాడు చెర్రీ. లేదు లేదబ్బాయి, నువ్వు ఏదో దాచిపెడుతున్నావు అని అంటుంది గోరింటాక్ పిన్ని. దాచిపెట్టడం ఏంటి పిన్ని? ఏమో చెర్రీ మొహంలో పెళ్లి కళ కనబడుతుంది, అంటే చెర్రీ ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమో. ఏం చెర్రీ, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. అమ్మో, ఇలా ఇలా అడుగుతున్నారేంటి, ఇప్పుడు నేను ఏం చెప్పాలి, నిజం చెప్తే ఏమనుకుంటారో ఏంటో, చెప్పకూడదు అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట చెర్రీ. చెర్రీ, నేను నీ అత్తయ్యని కాదు, సొంత మనిషిని అనుకో, నిన్ను నేను ఇంతలా అడుగుతున్నానంటేనే అర్థం చేసుకోవాలి. చూడు, నువ్వు నాకు నిజం చెప్తే నేనేమీ చేయను. నిన్ను చూస్తుంటే, ఎప్పటి నుండో గమనిస్తుంటే ఒక విషయం నాకు అర్థమైంది, నువ్వు భూమిని ప్రేమిస్తున్నావు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. ఇటువైపు గోరింటాక్ పిన్ని కూడా అలా ఇంకా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా అడిగేసింది అని ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది గోరింటాక్ పిన్ని. చెప్పు చెర్రీ, అత్తయ్యని కదా,
ఒకవేళ నువ్వు నిజమని చెప్తే బావని నేను ఒప్పిస్తాను. నీకు భూమికి నేను నేను పెళ్లి చేస్తాను అని అంటుంది అపూర్వ. అత్తయ్య అని ఇంక అపూర్వ చేతులు పట్టుకుంటాడు చెర్రీ. అంటే నిజమేనన్నమాట అని మనసులో అనుకుంటుంది. అవునత్తయ్య, నేను భూమిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నాకు భూమి అంటే చాలా ఇష్టం. కానీ భూమికి నేనంటే ఇష్టమా లేదా అని నాకు ఒక డౌట్ ఉండేది. కానీ నాకు ఇప్పుడుతో ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది. భూమి కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టే గగనన్నయ్యని భూమి వద్దనుకుంది. అత్తయ్య, నువ్వే ఎలా అయినా మావయ్యతో మాట్లాడి ఈ విషయాన్ని చెప్పాలి అని అంటుంది. సరే, నేను మాట్లాడతాను. నువ్వు పెళ్ళి ఎలా చేసుకోవాలని ఊహించుకుంటూ ఉండు. చెర్రీ, నీకు భూమికి పెళ్ళి అయిపోయినట్లే అని ఇంకా హ్యాపీగా ఉంటారనమాట. అలా ఇంకా చెర్రీ ఇంకా డ్యాన్స్ వేస్తూ అక్కడి వెళ్ళిపోతాడు. అమ్మాయి, ఇదేం ట్విస్టు అంటే ఆ గగన్ గాడు భూమిని ప్రేమిస్తున్నాడు, భూమి ఆ గగన్ గారిని ప్రేమిస్తుంది, మధ్యలో ఈ చెర్రీ గాడు భూమిని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని మనకు అనుకూలంగా ఎలా వాడుకుంటాం అని అంటుంది గోరింటాక్ పిన్ని. నేను చెప్తాను కదా పిన్ని, ముందు నేను బావతో మాట్లాడాలి. బావతో ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని అపూర్వ ఇంకలా క్రూయల్గా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శరత్చంద్ర దగ్గరికి కృష్ణప్రసాద్ వచ్చి, బావగారు, రేపటికి రేపు ముహూర్తం పెట్టారు కాబట్టి రేపే దత్తత కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి అంటున్నారు. కావాల్సిన అన్ని పనులు జరుగుతున్నాయి. మీకు రేపేదైనా అపాయింట్మెంట్స్ ఉంటే అని చెప్తారు. లేదు, రేపు నేను అన్ని షెడ్యూల్స్ని క్యాన్సిల్ చేసేస్తాను కృష్ణప్రసాద్ అని అంటారు శరత్చంద్ర. ఇంకా భూమి అలా ఫోన్తో నడుచుకుంటూ వెళ్తుంటే నక్షత్ర భూమి దగ్గరికి వస్తుంది. ఏయ్ భూమి, ఒక్క నిమిషం ఆగు అని అంటుంది. ఏంటి అని అడుగుతుంది భూమి. ఏంటి, నీకు ఫోనా? ఎవరు కొన్నారు? మా డాడీనే కదా. అయినా నీ పనే బాగుంది. మా డాడీకి ఏం ఐస్ పెడుతున్నావో ఏంటో, నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అంటుంది నక్షత్ర. చూడు నక్షత్ర, మనం ఏదైనా ఆశించకుండా ఇస్తే అది మనకి తిరిగి వస్తుంది. నువ్వు స్వార్థం ఇస్తే స్వార్థం వస్తుంది, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది. ఒక్కసారి నాన్నతో ప్రేమగా మాట్లాడి చూడు, అప్పుడు నాన్న కూడా నీ మాట వింటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అయినా నా గగన్ బావే నాకు దూరం అయిపోయాడు, ఇంకా ఎవరెలా పోతే నాకేంటి అని అంటుంది నక్షత్ర. ఏంటి, నీ గగన్ బావా అని అంటుంది భూమి. అవును, బావ నన్ను ప్రేమించడానికి రాలేదంట కదా, నిన్ను ప్రేమించాడంట కదా. అయినా నువ్వు అదృష్టవంతురాలివి. కానీ బావని నువ్వు ఎంత ఈజీగా వదులుకున్నావో. అదే మాట నేను చెప్తే బావ వెనకాలే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎందుకు నువ్వు బావ చెప్పినట్టు తన వెనకాల వెళ్ళలేదు? నువ్వు నిజంగా బావని ప్రేమించలేదా అని అడుగుతుంది నక్షత్ర. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ప్రేమించాను, నేను గగన్ గారిని ప్రేమించాను. కానీ ఎందుకు నేను వెళ్ళలేదో తెలుసా? వెళ్తే అంకుల్ గుండె ఆగిపోతుంది. అంకుల్ నన్ను ఎంతలానో ఆదరించారు. ఆయన నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు నేను ఆయన మాట కాదని ఆయనకి నచ్చని పని చేస్తే ఆయన నాకు తండ్రి ఎందుకు అవుతారు? ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? కాబట్టే ఆయన సంతోషం కోసం నా సంతోషాన్ని నేను త్యాగం చేయాలనుకుంటున్నాను. నువ్వు కూడా అలానే ఉండు. మన తల్లిదండ్రుల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు, అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. నువ్వు ఎంత చెప్పినా నాకదేమి తలకి ఎక్కదు. నేను గగన్ బావనే ప్రేమిస్తాను అని ఇంక మనసులో అనుకుంటూ అలా అక్కడి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర దత్తత కార్యక్రమం మొత్తానికి ఇంకా అరేంజ్మెంట్స్ చేపిస్తూ ఉంటారు. అలా ఇంకా ఇల్లంతా డెకరేట్ చేసి అందరూ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. భూమి కంటిన్యూస్గా పాపం గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ గగన్ కాల్ లిఫ్ట్ చేయడనమాట. కాల్ లిఫ్ట్ చేయకుండా అలా ఇంకా చూస్తూ ఉంటాడు.
చెర్రీ దగ్గరికి వస్తుంది భూమి. మువ్వా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. చెర్రీ గారు, నేను ఎంత ఫోన్ చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఒకసారి మీరు ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది. పాపం మువ్వ అన్నయ్యని తిట్టినందుకు పశ్చాత్తాప పడుతున్నట్టుంది అని ఇంకా చెర్రీ పాపం కాల్ చేస్తాడు. కాల్ చేసి స్పీకర్లో పెడతాడు. హలో అన్నయ్య అని అంటారు. రేయ్ చెర్రీ, ఏంట్రా ఫోన్ చేశావు అని అడుగుతాడు గగన్. అన్నయ్య, నీతో ఒకసారి భూమి మాట్లాడతానంటుంది అని అంటాడు చెర్రీ. ఏంట్రా, నువ్వు ఫోన్ చేసింది నీకోసం కాదా? నువ్వు వాళ్ళకి ఎందుకు అలా చేస్తున్నావు? నేను ఎవరితో మాట్లాడాలి అనుకోవటం లేదు. నువ్వు ఫోన్ చేసింది నీకోసం కాబట్టి నీ గురించి మాట్లాడు, ఇంకెవరో గురించి మనకి అవసరం లేదు అని అంటారు. ఇంకా అలా పాపం అక్కడి నుండి కట్ చేసేస్తాడు ఫోన్. ఇంకా ఫోన్ కట్ చేసేసరికి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది భూమి. మువ్వా, నువ్వేమీ బాధపడద్దు, అన్నయ్య నిన్ను అర్థం చేసుకుంటాడులే, నేను అన్నయ్యతో మాట్లాడతాను మువ్వా అని ఇంక పాపం అలా అక్కడి వెళ్ళిపోతాడు చెర్రీ. అప్పుడే ఇంకా ఒక ప్లేట్ తీసుకొని శారీ తీసుకొని అలా ఇంకా భూమి దగ్గరికి వస్తాడు శరత్చంద్ర. అమ్మ భూమి అని అంటారు. నాన్న అని అంటుంది భూమి. ఇదిగోమ్మా, నువ్వు ఈ చీర కట్టుకోవాలి. ఇది ఎవరి చీరో తెలుసా? నా శోభ చీర. నువ్వు కట్టుకోవాలి, నువ్వు కట్టుకొని దత్తత కార్యక్రమంలో కూర్చోవాలి, సరేనా అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా భూమి అలా చూస్తూ ఉంటే పాపం శరత్చంద్ర తన తల నిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భూమి శరత్చంద్ర ఇచ్చిన శోభాచంద్ర చీరని కట్టుకొని అలా ఇంకా బయటికి వస్తుంది. తన్ని చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర. అపూర్వ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తున్న నక్షత్ర కూడా ఇంకా చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా అలా శోభాచంద్ర లాగే అనిపిస్తుంది అనమాట శరత్చంద్రకి. నా శోభ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది అని పాపం అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. అమ్మా, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఎంతో సంతోషంగా ఉంది అని శరత్చంద్ర అంటారు. ఇంకా అలా పూజారి వాళ్ళందరూ అయితే దత్తత కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఇంకా అలా దత్తత కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే భూమి మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతారు. అలాంటిదేమీ లేదు నాన్న అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది భూమి. భూమి, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, కానీ నీకు చెర్రీ గారితో పెళ్లి జరిగేలా నేను చూస్తాను కదా అని అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శరత్చంద్ర భూమిని ఇంకా అలా దత్తత తీసుకుంటూ ఉంటాడు. ఇంకా అలా దత్తత కార్యక్రమం అయితే మొదలవుతుంది. అపూర్వ ఎలా అయినా ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది. అలా ఇంకా అపూర్వ ఒకరికి ఫోన్ చేసి, రేయ్ చెప్పాను కదా, ఎవ్వరికీ అనుమానం రాకూడదు, పకడ్బందీగా రండి అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ. కరెక్ట్గా శరత్చంద్ర భూమిని దత్తత తీసుకునే కార్యక్రమంలో ఉన్నప్పుడు అమ్మ భూమి అని ఒక గొంతు వినపడుతుంది. ఒక్కసారిగా భూమి అలా ఇంకా చూస్తూ ఉంటుంది. భూమి వాళ్ళ అమ్మా నాన్నలాగా ఒకరిని సెట్ చేస్తుందన్నమాట అపూర్వ. ఇంకా భూమి వాళ్ళ డూప్లికేట్ అమ్మా నాన్న ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మా భూమి, నువ్వు మా బిడ్డవే కదమ్మా, అమ్మ భూమి అని భూమి దగ్గరికి వస్తారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఎవరు మీరు అని అడుగుతుంది. ఇదేంటమ్మా అలా అంటావేంటి, నువ్వు మా కన్న కూతురువమ్మా, నేను మీ నాన్నని, తను మీ అమ్మ అని చెప్తాడు ఇంకా డూప్లికేట్ అంకుల్. ఒక్కసారిగా భూమి, శరత్చంద్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఇంకా గోరింటాకు పిన్ని, అబ్బా ఏం ప్లాన్ వేసావమ్మాయి అని అంటుంది. ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది పొగరుగా భూమి వైపు. నాన్న, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు నాన్న, వీళ్ళు మా అమ్మ నాన్న కాదు అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, ఎప్పుడో చిన్నప్పుడు నెలల పిల్లగా ఉన్నప్పుడు నువ్వు తప్పిపోయావు. అలాంటప్పుడు నీకు మేము ఎలా గుర్తుంటామమ్మా? నీ గురించి
పోస్టర్లు పేపర్లో వేస్తే చూసి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామమ్మా, ఇక్కడికి వచ్చాం అని ఆ డూప్లికేట్ అమ్మా నాన్న ఇద్దరు ఎమోషనల్గా నటిస్తూ ఉంటారు. లేదు లేదు, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, మా అమ్మ ఎవరో నాకు తెలుసు అని అంటుంది భూమి. అమ్మ భూమి, వాళ్ళు చెప్పేది నిజమేనేమోనమ్మా, వాళ్ళు మీ అమ్మ నాన్న కాకపోతే ఎందుకలా చెప్తారు అని అంటారు. అవునండి, కావాలంటే ఇటు చూడండి, మేము నిజం చెప్తున్నాం, మేము నిజంగా భూమి వాళ్ళ అమ్మ నాన్నే అని ఇంకా అలా భూమి వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి ఇద్దరిని తీసుకువస్తుందన్నమాట అపూర్వ. ఇంకా భూమి చాలా ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. భూమి ఏమైందమ్మా అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీరు నిజంగా అబద్ధం చెప్తున్నారు. మా అమ్మ ఎవరో నీకు తెలిసేలా నేను చేస్తాను. ఈరోజు వస్తుందని నేను నిజంగా అనుకోలేదు, కానీ వచ్చింది. నేను చెప్తాను, రా నాన్న, నాతో పాటు రా అని ఇంకా అలా తనైతే తీసుకువెళ్తారనమాట. ఇంకా ఒక్కసారిగా అలా తన వెనకాల వెళ్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. అమ్మాయి, నువ్వేదో అనుకున్నావు, ఇక్కడ ఏదో అవుతుంది అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇంకా అలా స్పీడ్గా శరత్చంద్రని కారులో తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట భూమి. అమ్మ భూమి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. నేను చెప్తాను నాన్న అని అలా ఇంకా భూమి అయితే శరత్చంద్రని గగన్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. గగన్ అప్పుడే ఇంకా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా గగన్ శరత్చంద్ర భూమిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. భూమి, ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు అని అడుగుతారు. చూడండి, నేనేమీ మీకోసం రాలేదు, నేను వచ్చింది నా వస్తువుల కోసం అని అంటుంది భూమి. ఏంటి, నీ వస్తువులా? ఇలా వంక పెట్టుకొని ఈయనతో నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది శారద. ఆంటీ ప్లీజ్, ఒక్కసారి నన్ను నా రూమ్కి వెళ్ళనివ్వండి ప్లీజ్ ఆంటీ అని ఇంకా అలా తన రూమ్కి వెళ్తుంది భూమి. తన రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న శరత్చంద్ర శోభాచంద్ర ఫోటోని తీసుకొస్తుంది అనమాట భూమి. ఇంకా ఫోటోని తీసుకువచ్చి తనే మా అమ్మ అని చెప్తుంది. ఒక్కసారిగా శోభాచంద్ర ఫోటో చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట శరత్చంద్ర. అంటే భూమి, అమ్మ భూమి నువ్వు అని అంటారు. అవును నాన్న, నేను నిజంగా మీ కూతుర్నే నాన్న అని అంటుంది భూమి. ఇంక భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.